మీరు మనుషులను ఆరాధిస్తుంటే ఇక దేవుణ్ణి ఏమి ఆరాధిస్తారు? మనుషుల్ని మీరు పొగిడేస్తూ ఉంటే దేవునికి వచ్చే ఘనత ఏముంది? చాలా జాగ్రత్తగా భక్తి చేయాల్సిన దినాల్లో ఉన్నాం. వాళ్ళకే వండి బ్రహ్మాండంగా ఉన్నాడండి. వాళ్ళకి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడంటే చేస్తున్నాడేమో. నీకెందుకు చేయడు? నీ దృష్టి దేవుడి మీద కాదు, ఆ మనుషుల మీద, ఆ స్పీకర్ల మీద, ఆ సింగర్ల మీద. ఎలా వచ్చేసింది ఇదంతా? అందుకని మన ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సువార్త గాయకులు ఉన్నారు. కానీ ఒకరో ఇద్దరు లేదా మ్యాక్సిమం ముగ్గురు ఆరాధనలో నడిపిస్తూ ఆత్మీయంగా లీనమై కన్నీళ్లు పెట్టుకునే సింగర్లు కూడా ఉన్నారు. కొంతమంది చప్పట్లు కొట్టించుకుంటారు. చప్పట్లు కొట్టడం అనేది మనలో ఒక భావ ప్రేరేపితమైనటువంటి ఒక అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చేస్తా, అబ్బా ఒక మంచి మాట విన్నాను, ఒక మంచి పాట విన్నానని నీలో నుండి వచ్చే ఒక స్పందన చప్పట్లు కొట్టడం. కానీ నేనంటున్నాను, వారు ఒక చిన్న మాట చెప్పి చప్పట్లో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వాస్తవమైనటువంటి క్రైస్తవ్యానికి వేరుగా క్రైస్తవ్యం సాగుతుంది. మీకు ఓపెన్గా చెప్తున్నాను, జాగ్రత్తగా చేయండి భక్తి. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఏంటో అర్థం చేసుకుని చేయండి. ఎందుకు యేసుక్రీస్తు వారిని వెంబడించాలో మీకు అర్థం కావాలి. అందుకనే ఆ స్త్రీకి పౌలు ఎవరో అవసరం లేదండి. దట్ కన్సర్న్ ఈజ్ నాట్ పాల్. పౌలు ఎవరైతే ఏమి, అక్కడ పౌలే కాదు మరొకరు నిలబడినా మీకు అవసరం లేదు. ఈ లాజరస్ ఈరోజు ఉన్నారు, మొదటి రోజు మోజెస్ గారు వచ్చారు, నిన్నటి దినాన మరొక సేవకులు ఎవరో సుమా జోసెఫ్ గారు వచ్చారు. ఓకే రాని, ఎవరు వచ్చారు కాదు, ఏం మాట్లాడారో ముఖ్యం. అక్కడ ఎవరు ఏం చెప్పారో దాని మీద నీ దృష్టి పెట్టు. ఆ స్త్రీ అదే చేసింది. ఎందుకంటే ఆ స్త్రీ హృదయాన్ని ప్రభువు తెరిచాడు కనుక. నీ హృదయం నువ్వు తెరుచుకుంటే నీ కన్సర్న్ ఈ మనుషుల మీద, ఈ పాటల మీద, ఇలాంటి లోక సంబంధమైనటువంటి జోకుల మీద, కల్పన కథల మీద, విచిత్రమైనటువంటి శబ్దాల మీద ఉన్నట్టుండి అంటాడంతే నువ్వు వదిలిపోతావు. అబ్బో బలి మాట్లాడుతున్నాడే. వీటి మీద నీ దృష్టి ఉన్నంతసేపు చాలా మర్యాదగా చెప్తున్నా, నువ్వు పరలోక రాజ్యం కాదు కదా, పక్క సందులో కూడా వెళ్ళావు.